प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमोपास्महे एकदन्तमोपास्महे। ప్రియాత్మ బంధువులారా, మునిగడపలో ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమానికి మీ అందరి మధ్యలో వచ్చడం మాకు ఒక ఆనందదాయకం. మేము మేడిపల్లిలో గడిచిన 20 సంవత్సరాల నుండి ఒక సేవా కేంద్రం నడుపుతున్నాము. దాంట్లో ఎక్కడైనా సరే రోడ్డు పైన ఏ విధమైన ఆలనాపానం లేని అనాథలు, దిక్కులేని వాళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ఇట్లాంటి వాళ్లకు వందలాది మంది అనాథ రోగులకు సేవలు అందుకుంటున్నారు. ఒక స్వామీజీ అంటే మామూలుగా గుడిలో కూర్చొని పూజలు, పునస్కారము, ధ్యానము, జపము చేసే పద్ధతులు కాకుండా ఏదైతే మా గురువు గారు చెప్పినారో, వివేకానందుల వారు, ఈ జీవితంలో ఈ దుఃఖపూరితమైన ఈ లోకంలో ఏ ఒక్కరు బాధ, దుఃఖం అనుమాత్రం తీర్చగలిగితే అది మాత్రమే జీవితం, మిగతాదంతా వట్టి వృధా ప్రయాస అని వివేకానందుల వారు చెప్తారు అన్నమాట. నేను పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు అది చదవడం జరిగింది. చదివిన దాన్ని జీవితంలో ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం ఎన్నో మంచి విషయాలు చదువుతాం. పుస్తకాలలో రామాయణం ఇట్లా జరిగింది, భారతంలో ఇట్లా జరిగింది, సుభాష్ చంద్రబోస్ ఇట్లా చెప్పినారు, భగత్ సింగ్ ఇట్లా చెప్పినారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లా చెప్పినారు. మహనీయులు ఎన్నో మంచి విషయాలు చెప్పినారు. కానీ మనం ఏం చేస్తున్నామని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏదైతే చదివినామో, ఏదైతే విన్నామో మన జీవితంలో అది ఆచరణలో తీసుకొచ్చి మన సమాజానికి, దేశానికి, మన ప్రాంతానికి ఏమన్నా మనము మన జీవితం ఉపయోగపడితే అది మాత్రమే జీవితం. ఈ సమాజంలో మనం మనుషులు బ్రతుకుతున్నాం, చక్కగా తింటున్నాం, చక్కగా నిద్రపోతున్నాం. మనతో పాటు ఈ భూమిని పైన ఎన్నో జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. మనము మనిషికి ఒక్కరికే ఆలోచించే ఆలోచన విధానం ఉందండి. పశుపక్షాదులు కూడా ఆలోచించం. కాబట్టి ఈ ఎండాకాలంలో ఇంత వేడి పరిస్థితిలో ఒక గోమాతకు గ్రాసం పెట్టడము, నీళ్లు పోయడము, ఒక కుక్కకు ఆహారము, ఇదన్నీ కూడా కేవలం మానవత్వం కాకుండా దైవత్వం దీంట్లో ఉందండి. వివేకానందుల వారు అంటారు, నా దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో చావడానికి వీల్లేదు. కాబట్టి మొదట మహనీయులు చెప్పినట్టు మానవత్వం గల మనుషులుగా కావడానికి ప్రయత్నించాలి. మనం దివ్యులము, నాయకులము, లోకోద్ధరణ చేసే వాళ్ళం తర్వాత అవుదాం. మొదట మానవత్వం గల మనిషిగా. కాబట్టి మన సమాజంలో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతో మంది కష్టాలలో, కలగంటలలో, దుఃఖాల్లో, వేదనలో ఉన్నారు. వారి దుఃఖంలో మనం భాగం పంచుకోవడం, వారి కన్నీళ్ళలో మనం భాగం పంచుకోవడం, ఇట్లాంటి కార్యాల వలననే మనిషికి విలువ. హిందూ సమాజంలో మనం గమనిస్తున్నాం, అన్ని మతస్థులను మనం చూసినప్పుడు వారు చక్కగా వారి మత అనుష్ఠానాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు. 5 ఏళ్ల పిల్లలకు కూడా వాళ్ళు వారి మతాచారాలు ఏ విధంగా పాటించాలి, హిజబ్ ఏ విధంగా ధరించాలి, 5 సార్లు ప్రార్థన ఎట్లా జరగాలి, అవన్నీ కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళు బోధిస్తున్నారు. ఇంకొక మతస్థులు ఉన్నారు, వారు గ్రంథం పట్టుకొని వారం వారం వెళ్తారు. మన హిందూ సమాజంలో మన తల్లిదండ్రులు ఎప్పుడన్నా మన పిల్లలకు హనుమాన్ చాలీసా నోట వస్తుందా? మన పిల్లలకు
హనుమాన్ చాలీసా నోట వస్తుందా? అన్యమతస్థులకు చక్కగా వారి గ్రంథాన్ని పఠించే శక్తి, యుక్తి, భక్తి అన్ని ఉన్నాయి. మన పవిత్ర గ్రంథం 700 శ్లోకాలతో నిండి ఉన్న భగవద్గీతలో మన పిల్లలకు మనము కానీ ఒక 10 శ్లోకాలు కూడా మనం పఠించలేము. కాబట్టి మనం భగవద్గీతను అర్థం చేసుకోలేకపోయినాం, రామాయణాన్ని కూడా మనం అర్థం చేసుకోలేకపోయినాం. ఎన్నడూ కూడా మనము భగవద్గీతను మొక్కినము, పూజించడం తప్ప దాన్ని అధ్యయనం చేయలేకపోయినాం మనం. కాబట్టి శ్రద్ధావంతులపై మన మత ధర్మం మనకేం బోధించింది, మన ఉపనిషత్తులు మనకేం బోధించినాయి, మన భగవద్గీత మనకేం బోధించింది అనే సానుకూల దృక్పథంతో మనము మన పవిత్రమైన మత గ్రంథాలను అధ్యయనం చేసినప్పుడు మనకు శక్తి, మాన్యత, ఉత్తమమైన ప్రతి ఒక్కటి కూడా మనకు వస్తుంది. హిందువుల పరిస్థితి ఈరోజు ఎట్లా వచ్చిందంటే, తండ్రులు తాటలు సంపాదించి పెట్టిన ఆస్తులను రియల్ ఎస్టేట్ పెరుగుతుందని చెప్పి తండ్రుల ఆస్తులన్నీ కూడా తెగనరికి అమ్మేసి వైట్ అండ్ వైట్ డ్రెస్లు వేసుకొని లీడర్ లాగా తిరగడము, ఇన్నోవాలు, ఫార్చునర్లు కొనుక్కోవడము, డాంబికమైన జీవితం గడపడము, ఈ విధమైన కార్యతత్పరత తప్ప హిందూ సమాజానికి ఉపయోగపడే ఏ ఒక్క మంచి పని కూడా మనం చేయట్లేదు. మన సమాజానికి ఉపయోగపడే ఏ ఉత్తమమైన కార్యక్రమం కూడా మనము చేయడం లేదు. మనం ఉత్సవాలు చేస్తాము. ఇక్కడ కూడా ఒక సర్వసంగ పరిత్యాగి, ఒక స్వామీజీగా 30 ఏళ్ళ ఈ సేవ అనుభవంతో, సన్యాసాశ్రమం యొక్క అనుభవంతో నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు కూడా చాలా ప్రాంతాలలో దురాచారాలు, కులతత్వ పూరిత పోకడలు కనిపిస్తున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండించి ఈ దురాచారాన్ని మనము దూరం చేసి హిందూ సమాజం యొక్క ఉన్నతి ఏ విధంగా ఉన్నది మేధావుల పరంగా అంటే, భారతదేశ వికాసం ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే, దళిత వాడల నుండి, పాకి పనిచేసే వాడల నుండి, పూరి గుడిసెల నుండి నిజమైన దేశ వికాసము, హిందుత్వ వికాసం జరుగుతుంది. కొద్దిమంది ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు, ధనవంతులు పైకి వచ్చినప్పుడు మొత్తం భారతదేశం పైకి వచ్చినట్టు కాదు. నిమ్న వర్గాలను ఏ విధంగా మనము అభివృద్ధి చేద్దాం, వాళ్ళ ఉన్నతిలో ఏ విధంగా పాల్గొందాం, విద్యలో, వైద్యంలో, ప్రతి ఒక్క విషయంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మనం ఏం చేయగలగాలి. ఒక సోదర భావాన్ని, ఒక దేవాలయంలో ఉత్సవం జరుగుతుంది, రాములవారి పల్లకి సేవ వెళ్తున్నది, భేదాభిప్రాయాలతో దళిత వాడలో వెళ్లకుండా ఉండవద్దు. ఈ దురాచారమే సనాతన ధర్మం అభివృద్ధి చెందడానికి అడ్డుపడుతుంది. మీరు గడిచిన 1000 ఏళ్ల చరిత్ర గమనించండి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే, 1000 ఏళ్ల చరిత్రలో ఈ అందరూ కులస్తులు, అగ్రవర్ణాలు, నిమ్న వర్ణాలు, దళితులు అందరూ కలిసి ఉండి ఒక్క తాటిలో ఉంటే ఏ మహమ్మదీయ చక్రవర్తి, ఏ అక్బర్, జహంగీర్, బాబర్, హుమాయూన్, తుగ్లక్ ఎవరు కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం అన్నదమ్ముల్లాగా కలిసి లేము. నువ్వు దళితునివి, నువ్వు చాకలి వాడివి, నువ్వు వాడివి, నువ్వు వీడివి అని మనం విడిపోయి ఉన్నాం. గతంలో ఏం జరిగిందో అది జరిగింది. ఈ రోజైనా కూడా మనం ఒక తాటికి రాకపోతే మన హిందుత్వం నిలవదు. హిందుత్వం నిలిచి ఉంటేనే మనందరం నిలిచి ఉంటాం. మీరు పహల్గామ్లో చూసినారు ఏం జరిగింది అంటే, ఒక అన్యమతస్థుడు ఒక హిందువుని చంపుతున్నప్పుడు నువ్వు కాపువా, రెడ్డివా, బలిజవా, నువ్వు నాయుడువా, నువ్వు దళితుడువా అని చూడలేదు. వాళ్ళు నువ్వు హిందువా, హిందూ అనే చెప్పాడు. కాబట్టి నువ్వు నిలువు బొట్ట, నీది అర్థం బొట్ట కాదు మనకు కావాల్సింది. మనం హిందువా, హిందూ అంటే హిందువులాగా ప్రవర్తించు. హిందూ యొక్క కొన్ని ముఖ్య నియమాలు ఉన్నాయి.
ఎప్పుడైతే ఈ నియమాలు పాటిస్తాడో వాడు అప్పుడే హిందూ. మనం పూజిస్తాం. మన సనాతన ధర్మంలో హిందువుకి ఒక గౌరవప్రదమైన స్థానం ఉంది. మన ధర్మం ఎప్పుడు చెప్పలేదు మనం పాపులం పాపులం అని. వివేకానంద వారు అంటారు, అమృతస్య పుత్ర, నువ్వు అమృతస్య పుత్రునివి, నీకు పాపం లేదు అని. పరమతస్సులు అంటారు మనం పాపులం పాపులం. కాబట్టి మనం పాపులం కాదు, మనం హిందువులం, అమృతస్య పుత్రులం అని మనం తెలుసుకోవాలా. ఇప్పుడు చెప్పినాను, హిందువుకి స్వతసిద్ధంగా కొన్ని లక్షణాలు ఉంటేనే వాడు హిందువు అవుతాడు. మొట్టమొదట గోమాతలు రైతు వదిలేస్తున్నాడు. రైతు పాలిట శాపగ్రస్త జీవితం గడుపుతున్నాడు. రైతు ఎంత కష్టపడ్డా వాడికి సరి అయినా వస్తలేదు. వాడు పండించిందంతా కూడా ఎక్కడ పోతుంది? కమిషన్ ఏజెంట్ పాలవుతుంది తప్ప సరైన ధర వస్తుంది. ఎందుకంటే మా తపశక్తితోనే, మా ఆలోచన విధానంతో కొన్ని విషయాలు గమనించినాం. ఒక పిల్లగాడు తల్లిదండ్రులను పోషించాల, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాడికి చదివిపించి అన్నం పెట్టి బట్ట ఇచ్చి పోషించినప్పుడు ఆ పిల్లగాడు తల్లిదండ్రులను వదిలేసి వాడిని స్వార్థం పాటు చూసుకున్నప్పుడు వాడు ఏ విధంగా ద్రోహి అవుతాడో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు, పాడి పరిశ్రమ నడిపే వారు కూడా ద్రోహి అవుతారు. ఎట్లా అంటే, ఒక ఎద్దు ఉన్నది, 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు నీకు కన్న కొడుకులాగా నీకు వ్యవసాయంలో అన్నింటిలో నీకు ఉపయోగపడింది. గోమాత కూడా ఉపయోగపడింది. నువ్వు చిట్టి సమయంలో నువ్వు కషాయానికి ఎట్లా అమ్ముతావు? అది పాపం కాదా? నీ కొడుకు నిన్ను వదిలేసిపోతే వాడిని ద్రోహి అంటున్నావు. ఎందుకు అంటే పెంచి పోషించిండు వాడిని, నాకు ఆసరా ఉండాల్సినప్పుడు వాడు వదిలేసిపోయాడు. మరి ఆవు పట్ల, ఎద్దు పట్ల నువ్వే విధంగా ప్రవర్తిస్తున్నావు? ఇన్నేళ్ళు నిన్ను నీ బిడ్డలను పోషించే క్రమంలో అది ఎంత ఉపయోగపడ్డది? ఈరోజు హైదరాబాద్ ఉన్న అక్రమ కబీలాలకు గ్రామీణ ప్రాంతం నుంచి ఆవులు వస్తున్నాయి, ఎద్దులు వస్తున్నాయి. గోహత్య మహాపాపం. గోవులను గోహత్యలో ఎవరెవరు భాగస్వామ్యం ఉందో, ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు, తరలించే వాళ్ళు, తినేవాళ్ళు, వాళ్ళు వేరే ధర్మానికి చెందినవారు. మనకేమైంది? గోమాత మనకు పవిత్ర జీవి కదా. కాబట్టి ఈ విధమైన పాప కృత్యాలు చేయకుండా దేవాలయ ప్రాంగణంలో రక్త బలులు, మేకలను వధించడము, కోళ్లను వధించడము ఎక్కడ శాస్త్రంలో లేదు. ఇక్కడ నోకుని అమ్మవారికి కొడుకువా, ఈశ్వర సర్వభూతానం అని ప్రతి ఒక్క జీవిలో కూడా అమ్మ బిడ్డనే. నువ్వు ఒక బిడ్డ పెట్టి పశుపక్షాదులు కావా? నీకు తినాలనే ఇంట్రెస్ట్ ఉంటే పక్కన ఎక్కడన్నా చూసుకో. పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో జంతు బలులు ఇవన్నిటిని కూడా దీన్ని ఏమంటారంటే వామాచారాలు, లోకాచారాలు, ఇవన్నీ కూడా మనం తగ్గించాలి. కాబట్టి ఎంతో మంది ఆడపిల్లలు, అన్యమతస్తులు హిందువు యొక్క మగపిల్లానికి పెళ్లి చేద్దామంటే 35 సంవత్సరాలు దాటిపోతున్నాయి, వానికి పిల్ల దొరకలేదు. అన్యమతస్తులు, జిహాదీలు, అరేబియన్ మతస్థులు ఏం చేస్తుండ్రు? స్కూల్కి వెళ్ళే 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 3 పిల్లల తల్లిల వరకు కూడా ఎవరిని వదులుతలేడు. లవ్ జిహాద్ క్రాప్ ద్వారా మన బిడ్డలను తీసుకెళ్ళిపోతుండ్రు. మనం ఏమనుకుంటున్నాం? హమ్దో హమారేదో అంటే మేమిద్దరము, మాకిద్దరం. వాడు ఏం చేస్తుండ్రు? మేము నలుగురం, నాకు నలుగురు బాగాలేరు, మాకు 40 మంది పిల్లలు. ఇంకొక 10-20 సంవత్సరాలలో ముఖ్యమంత్రులు వాళ్ళే, ప్రధానమంత్రులు వాళ్ళే, అందరు వాళ్ళే అవుతారు. మీరు 2వ తరగతి కూడా ఉండం మనం. ఎందుకంటే పాకిస్తాన్ లో హిందువులు బతకనిస్తున్నారు. ఎందుకు? బంగ్లాదేశ్ లో హిందువులు బతకనిస్తున్నారు. ఎందుకు అంటే అక్కడ పాయికాయలు కడగడానికి కొంచెం మంది కావాలా, చెత్త ఎత్తి పోయడానికి కొంచెం మంది కావాలా. మేము చెయ్యము, థర్డ్ క్లాస్ వాళ్ళు చేయాలంటే బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో హిందువులను ఆ పని గురించి బతకనిస్తున్నారు. రేపు వాళ్ళ జనాభా ఎక్కువైతే కాషాయం పెట్టుకొని తిరిగే పరిస్థితి లేదు, బొట్టు పెట్టుకొని తిరిగే పరిస్థితి లేదు, టోపు పెట్టుకొని తిరగాల. ఆ పరిస్థితి రావద్దంటే హిందువులు శక్తివంతులై, వీర్యవంతులై, బలవంతులై ఉండాలి. మన హిందూ యువకుల యొక్క మనోవైఖరి ఎట్లా ఉంది అంటే, ఒక ఆడపిల్ల యొక్క చూపు నా పైన పడితే అది చాలు అనే పరిస్థితి వచ్చింది. మనందరూ కూడా
హిందూ యువకులు వయసు దాటిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను వ్యాయామశాలకు పంపించి హనుమాన్ వ్యాయామశాల, కేసరి వ్యాయామశాల అట్లాంటి వ్యాయామశాలకు పంపించి భుజబలం కండబలం మొదట నేర్చినప్పుడు అప్పుడు వారికి భగవద్గీత అర్థమవుతుంది. మనం ఇంతవరకు భగవద్గీత చదవలేదు, ఎందుకంటే మనకు అదృష్టం దొరకలే, పాపాత్మలం కాబట్టి భగవద్గీతను ఎన్నడూ చదవాలన్న ఆలోచన మనకు రాలేదు. ఎప్పుడు వస్తుంది అంటే మన బలవంతులము, వీర్యవంతులము, అనుష్ఠాన పరులము, పవిత్రులమైనప్పుడు. ప్రతి ఒక్కడు అమర్నాథ్ ఓలేడు, ప్రతి ఒక్కడు కైలాస మానస సరోవరం పోదు, వానికి జన్మఫలం ఉంటుంది, ప్రారంభం ఉంటుంది. కాబట్టి భగవద్గీత బోధించబడి 5,000 సంవత్సరాలు అయింది, మనకు 5 శ్లోకాలు కూడా రావు, ఎన్నడూ మనం ప్రయత్నం చేయలేదు. కాబట్టి సనాతన ధర్మం బ్రతికి భక్త కట్టాలి, ముందుకు వెళ్ళాలంటే ఒక హిందూ దుకాణం పైన దాడి జరిగింది, ఒక హిందూ దేవాలయం పైన దాడి జరిగింది, ఒక హిందూ ఆడపిల్ల మీద చేసిరు. సిగ్గు శరం లేకుంటే వేరులు వాళ్ళే చూసుకుంటారు, వాడి పాపన వాడే పోతారు. ఈ విధమైన చేతగాన్ని గాజు చేసుకున్న లాగా మన హిందువులం దౌర్భాగ్యవంతులమై బానిస జీవితం బతుకుతున్నాం. దీని పరిష్కారం ఏంటి మరి అంటే, ఒక హిందూ దుకాణం నడుపుతున్నారు, వాళ్ళు 100 మంది వచ్చి దాడి చేస్తే 200 మంది కదలాలి ఇక్కడ ఎంబడే. అట్లా కాకుండా మా అబ్బాయి ఫీజు కట్టడానికి పోవాలా, నేను ఊరికి పోవాలా, మార్కెట్ పోవాలా, ఇట్లాంటి మీనమేషాలు లెక్క పెట్టకుండా హిందూకు కష్టం వస్తే 10 మంది హిందువుకి అక్కడ నిలబడాల. ఈ దేవాలయం ఉంది ఇక్కడ పక్కన, రేపు వాళ్ళు వచ్చి ఆ దేవాలయం పైన దాడి చేస్తాడు, ఆ గుడ్డును బలగొడతాడు. వాడి పాపంగా వాడే పోతే అనుకుంటా రేపు నీ బిడ్డని అట్లనే అత్యాచారం చేస్తుంటే మనం ఒప్పుకుంటామా? కష్టమో నష్టమో పోయి నిల్చుంటాం కదా. మన మఠ మందిరాల పైన దాడి చేస్తే చూసుకుంటా ఉన్నాం, మన ఆడబిడ్డల పైన చేస్తే ఒప్పుకున్నాం, మన పిల్లలకు అందినా ఒప్పుకున్నాం. వివేకానందుల వారు అంటారు, పౌరుషం లేని జీవోత్సవం లేకుండా ఈ విధమైన బతకడం కంటే ఈ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఛత్రపతి శివాజీ అందరూ ఎవరి గురించి అండి బలిదానం చేసేది? ఎవరి గురించి? మనం స్వేచ్ఛ విలువలని కదా. మన పరిస్థితి ఎట్లుంది? తిందాం, తాగుదాం, తొంగుందాం, యాటలు పోసుకుందాం, కళ్ళు తాగుదాం, తిందాం. ఈ విధమైన భావజాలంతో ఎన్నేళ్ళు ఈ హిందూ సమాజం బతికి పట్ట కట్టాలనుకుంటున్నారు. మీరు సంపాదిస్తున్న ఆస్తులు, పాస్తులు, ఫామ్ హౌస్లు, ఇల్లులు, మేడలు నీ మన్మల్లా అనుభవించే పరిస్థితి లేదు. ఆడొక రోజు వచ్చి పచ్చ జెండా పాడతాడు, ఇది మాదే అని చెప్తాడు. ఎక్కడ పోతావు? ఏం చేస్తావు? గాంధీ దగ్గర చెప్పినాడు, ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప కొట్టు అంటే వాడు 10 సార్లు ఇది చెంప వాయిస్తాడు. మీరు రామాయణం గమనించేదో లేదో, దశరథ మహారాజ్ అంటాడు, రామచంద్ర నువ్వు వనవాసం వెళ్ళాలి, అమ్మ ఈ విధంగా చెప్తుంది అన్నప్పుడు ఆయన అన్ని ఉద్దేశిపోతాడు వనవాసానికి, కానీ ధనుర్బాణాలను పొందాడు. పరమశివుడు శ్మశానంలో అన్ని ఉద్దేశి పూర్తి పోసుకొని తపస్సు చేస్తాడు. ఆయన త్రిశూల మొదలే గణపతి చేతుల, హనుమంతుడి చేతుల, దుర్గమ్మ చేతుల, కాళీ చేతుల, ఏ ఒక్కరి చేతుల చూడు ఆయుధం ఉంటుంది. మనం ఆయుధాలు ఉద్దేశం, ఇంట్లో కత్తిపీట లేదు, రోకలు బండ లేదు, పలుగు పార, గడ్డపార ఏమి లేదు. దొంగ వస్తే మనం ప్రతిఘటించడానికి వస్తువు లేదు. ఒక విషయం చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాయి. భగవద్గీత బోధించబడింది యుద్ధ రంగంలో. 1000 సంవత్సరాల నుండి ఈ దేశం పైన దాడి చేయాలనుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడ దాడి చేసినాడు. 1000 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి హిందువులు బానిసలుగానే ఉన్నారు. ఎందుకున్నారు? ఎందుకంటే హిందూ సమాజంలో పురుషుడు నపుంసకుడే ఉన్నాడు, దౌర్బల్యుడే ఉన్నాడు, చీకగాని వాడే ఉన్నాడు. ఇంట్లోకి బయలుదేరాలా, పొలం పనులు చేసుకోవాలా, తినాలా, తాగాలా, పండాలా, ఆఫీస్కి వెళ్ళాలా, రావాలా, తినాలా, పండాలా. వాళ్ళు ఏం చేయాలా చేస్తున్నారు? కత్తులు నోడుతున్నారు, రాళ్ళు జమ చేస్తున్నారు. ఏదో ఒక రోజు మసీదు నుంచి పిలుపు వస్తుంది, దోచుకోండ్రా, చంపండ్రా, నరుకుండ్రా, అప్పుడు మనం అందరం పారిపోతాం. ఈ దుస్థితి రాకుండా మనం మన సమాజానికి ఎట్లా కాపాడుకున్నది ఏ ఒక్కడికి ఆలోచన లేదు. అరే ఒక సర్వసంగ పరిత్యాగి బ్యాటిల్ ఫీల్డ్ లో కర్మక్షేత్రంలో వచ్చి పనిచేస్తున్న 30 ఏళ్ల నుంచి నిజామాబాద్ జిల్లాలో బైన్సాల హిందువుల కుటుంబాల పైన దాడి జరిగింది. సంక్రాంతికి పంట చేతికి వస్తే
పండుగ చేసుకునే సందర్భంలో వందల ఇళ్లను దాడి చేసిరు, వందల ఇళ్లల్లో తగలబెట్టేసిరు. ప్రతి ఒక్క గడపకు, ప్రతి ఒక్క ఇంటికి పోయిన నేను పూజ మానించి పనిచేసిన 8 ఏళ్ళ ఆడపిల్లని రేపు చేసి చంపేసారు పాత వస్తువుల. కాశ్మీర్ నుంచి ఎలాగొడితే పారిపోయించినాం హిందువులం, బెంగాల్లో పారిపోతే అక్కడికి పారిపోయినాం, తమిళనాడులో పారిపోయినాం, కేరళలో పారిపోయినాం, పాత బస్సులకి చెల్లకొడితే పారిపోయినాం. రేపు మీ ఊరికి వస్తారు, వాళ్ళ జనాభా ఎక్కువైతుంది. నీకు ఒకటే భార్య ఒకటే కొడుకు, వాళ్ళకి 4 భార్యలు 20 మంది సంతానం వచ్చి మీ ఇంటి పైన పచ్చ జెండా పార్టీ ఎలా కొడతారు? ఎక్కడ పోతారు? ఎక్కడెక్కడ పారిపోతారు? తుర్కు వాళ్ళకు 57 దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్లకు 38 దేశాలు. మీకు ఒకటే దేశం ఉంది, హిందూ దేశం. ఇక్కడికి ఎలా కొడితే హిందూ మహాసముద్రంలో దూకి సావాలా? సస్తమా మన పిల్లలను రక్షించుకుంటామా అనేది ఆలోచించాలా. ఎందుకంటే హిందువులకు చెప్పేటోళ్ళు లేడు. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పారు, ఏ హిందూ యొక్క ఆడపిల్ల నొసట బొట్టు చూడలే నేను గడిచిన సంవత్సరాల నుండి. ఇంతకుముందు ఆడవాళ్ళు ఏం చేస్తుండే అంటే, మొగుడు తెచ్చిపోతే అయ్యో నేను బొట్టు పెట్టుకోవద్దురా, పూలు కట్టుకోవద్దు, ఒక సత్యనారాయణ స్వామి గట్టలో దూడ కూర్చోవద్దు, నా జీవితం ఇట్లా అయింది. ఇప్పుడు ఎట్లా ఉంది? పొద్దున్న లేవగానే ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక 3 విధవరాలు బయటకు వస్తున్నారు. కాలేజీ పోతారు, స్కూల్ పోతారు, ఆఫీస్ పోతారు. ఎవరికి ఒక బొట్టు లేదు, ఒక గాజులు లేవు, ఒక కమ్మలు లేవు, ఒక మెట్టలు లేవు, కాళ్ళకు ఒక పారాయణ లేదు, ఒక పాషాండ మస్తస్తులాగా తయారైన. ప్రతి ఒక్కరు వాళ్ళ మతాన్ని చక్కగా ఆచరిస్తున్నారు. మనం ఒక్కలే జీవగాని దద్దమ్మలాగా నిల్చొని ఉన్నాం. తంటే కనిపించుకుంటున్నాం, కొట్ట కొనిపించుకుంటాం. మన ప్రతాపము సాటి హిందూ పైననే మన రుబాబు, మన ప్రతాపం. బయట ఒక మతస్థు దగ్గర ఓట పని చేయదు. 1000 సంవత్సరాల కింద నుంచి అక్బర్, బాబర్, హుమాయూన్ వీళ్ళందరూ ఇక్కడ వచ్చి రాజ్యం చేసిర్రు. సువిశాలమైన సైన్యాన్ని తీసుకురాలి. ఎవరు కూడా ఎందుకు తీసుకురాలి అంటే, కొద్దిపాటి ధనం గురించి తన సోదరి ఒక కుతుకలు కోసేటోడు హిందూ మతంలోనే భారతదేశంలోనే ఉంటారని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు తెచ్చుకోలే. జలియన్ వాలా బాగ్లా గేట్లు వేసి హిందువులందరినీ కాల్చిపడేసారు. జనరల్ డయ్యర్ అనే ఆంగ్లేయుడు ఒక ఉత్తర్వు ఇచ్చిండు అంతే, కాల్చి చంపింది హిందువులే. ఛత్రపతి శివాజీతో కొట్లాడిన తుర్క సైన్యంలో హిందువులే ఉన్నారు. అక్బర్ ఖాన్ సైన్యంలో మన హిందువులే ఉన్నారు. సాటి హిందూ యొక్క కుక్కలు వచ్చాడు హిందువే. ఒక క్రిస్టియనుడు అట్లా చేయడు, ఒక తుర్కుడు అట్లా చేయడు. ఎందుకంటే మీకు 10 పండ్లలో హిందుత్వం ఒకటి, వాళ్ళకు వాళ్ళ మతం మాత్రమే ఒకటి. మీరు ఎప్పుడైతే 10 పండ్లు కాదు, నాకు హిందూ మతమే సమానం, ఫస్ట్ నాకు ఇది కావాలంటే అప్పుడు మాత్రమే ఈ సనాతన ధర్మం బతికి బట్ట కడుతుంది. ఇట్లనే గుళ్ళల్లో పోదాం, కళ్యాణం చూద్దాం, ప్రసాదాలు తిందాం, ఇంకో 2 డొప్పలు ఇంటికి తెచ్చుకుందాం తప్ప హిందూ సమాజం ఇట్లా అయింది. అయ్యో నా హిందూ ఆడబిడ్డల పైన పరమతస్తులు వచ్చి చేయి పట్టుకోబోతున్నాడు, ఒక్కొక్కడు వచ్చి లవ్ జిహాద్ తీసుకొని మన బిడ్డలను తీసుకుపోతున్నాడు. నీ ఇల్లు కాలినప్పుడే నీకు మంటలేస్తుంది. ఎందుకంటే అంతవరకు నువ్వు చైతన్యవంతుడు కావు. పక్కోనింటిని ఆడపిల్లని తీసుకోబెట్టు కదా తుర్కోడు, నా ఇంటి వరకు రాలే కదా. ఈ విధమైన భావజాలంతోనే ఈ సనాతన హిందూ ధర్మం. ఒక 2 విషయాలు మాత్రం చెప్పి ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మనం ఏమి చేసినా చేయకున్నా, ఈ సమాజం ఏం చేసినా చేయకుండా, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ జీవితంలో కనీసం ఒక హిందువై పుట్టినందుకు మీరు ప్రత్యక్షంగా గోరక్షణ చేయలేకపోతున్నారు. కనీసము గోరక్షణ చేసే వారికి సహకారాలు అందించండి. ఒక 100 ఆవులు అన్య మతస్థులు తరలిస్తున్నాడు, దాన్ని అమ్మడానికి. అమ్మతే ఏమైతే కోసి తింటారు. నీకు డైరెక్ట్గా అడ్డుకునే శక్తి లేదు. ఆ పనిచేసే కార్యకర్తల కన్నా మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయత్నం చేయండి. ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక 200 మంది ఉండండి, మీ సంఖ్యాబలాన్ని చూపండి. ఒక హిందూ ఆడపిల్ల మీద లవ్ జిహాద్ చెప్పేటప్పుడు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తారు. వాడు గద్దలాగా వచ్చి ఆ ఆడపిల్లని లవ్ జిహాద్ అని ఎత్తుకపోతున్నాడు. ఆ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఏంది? ఆ దెబ్బతిన్న కుటుంబం దగ్గరికి వెళ్ళి ఒక 100 మంది నిల్చోండి. మీరేం డబ్బు ఖర్చు పెట్టకండి. కనీసం ఒక 100 మంది నిల్చుంటే చచ్చిపోవాలనుకున్న హిందూ కుటుంబం కూడా
ఈ హిందూ సమాజాన్ని మద్దతు ఇచ్చే మన సంఖ్యను చూసి వాళ్ళకు బతకాలనే ఆశ ఉంటుంది. కాబట్టి హిందూ సమాజంలో ఎన్నో దురాచారాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ కులతత్వ భావన మన జీవితంలో తీసి పక్కన వేసి, సోదర నేనెట్లనో మీరందరూ కూడా అదే, నువ్వు ఏ కులమో నుండని ఆ కులము నీ గడప లోపల వరకే. ఒకసారి నువ్వు గడప దాటి వచ్చినావంటే నువ్వు కేవలం హిందువు, ఇదే నీ యొక్క పరిచయం. ఆ విధమైన భావజాలంతో మనం వెళ్ళాలా. ఈ 21వ శతాబ్దం కూడా నన్ను తాకవద్దు, నన్ను ముట్టవద్దు. ఎక్కడికి పోతుంది హిందూ సమాజం? వేల మంది, లక్షల మంది తండ్రి ఇక్కడ ఆదరిస్తలేడు. తల్లి రూపంలో వచ్చి వాళ్ళు మన వాళ్ళను వందల వేల మందిని విద్య పేరుతో, డబ్బు పేరుతో లక్షలాది మందిని మతం మారుస్తున్నారు. కాబట్టి హిందువు చైతన్యవంతం కావాలా. చైతన్యవంతమైన హిందూ సమాజం మాత్రమే మన దేశానికి, ధర్మానికి ఉపయోగపడుతుందని నేను ఓ హిమాలయాల్లో కూర్చోనో, మఠంలో కూర్చోనో, ముక్కు మూసుకొని ధ్యానం చేసుకోవచ్చు. గడిచిన 30 సంవత్సరాల నుండి మీ తల్లులకు, తండ్రులకు, మీ తాతలకు, మీ నాన్నమ్మలకు ఎన్నడన్నా మీరు వాంతి ఎత్తిపోసిరో తెలియదు, బాత్రూమ్ టాయిలెట్ పోతే శుభ్రం చేసిరో తెలియదు. కుష్టు వ్యాధిగ్రస్తులకు, కాలిన పేషెంట్లకు, పక్షవాతం వచ్చిన పడిపోయిన వాళ్ళకు, వందలాది మంది పేషెంట్లకు ప్రతిరోజు నేను వ్యక్తిగతమైన సేవలు చేస్తా, వాళ్ళకు వండి పెడతా, సేవ చేస్తా. కాబట్టి ఒక కర్మయోగిగా, ఒక సర్వసంగ పరిత్యాగిగా నా హిందూ సమాజం ఇంత దౌర్బల్య స్థితికి వెళ్తుంది రోజు రోజుకి. ఒక బాధనతోని, ఒక వేదనతోని నా గుండె కన్నీరు గారుతుంది. ఆ బాధతోని మీకు పురుష పదజాలంతో బాధాకరంగా మీతో మాట్లాడి ఉండవచ్చును. ఒక ఇంటి తండ్రి తన కొడుకు అపసవ్య జీవితం జీవిస్తూ తప్పుడు దారిలో నడుస్తున్నప్పుడు ఒక తండ్రి ఏ విధంగా మందలిస్తాడో, ఒక సాధువుగా నా హిందూ సమాజస్తులందరూ కూడా మంచిగా ఉండాలా, సరి అయిన దారిలో వెళ్ళాలన్న ఒక ఆకాంక్షతోని మీ పైన కొంచెం కటువైన మాటలు ఉపయోగించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మనకు కాలం లేదు, సమయం లేదు. భారతదేశంలో మొత్తం జనాభాలో తేడా వచ్చేస్తుంది. ఇంకో 15 సంవత్సరాలు పట్టుమని 15 సంవత్సరాలు మనం అనుకుంటున్నాం మనం 80% ఉన్నాము, వాళ్ళు 20% కాదు. సెక్యులర్లు, నాస్తికులు, హేతువాదులు మతం మారి జాబ్ల గురించి, చదువుల గురించి, సర్టిఫికెట్లకు మాత్రమే ఉండి క్రిస్టియన్గా ఉన్న వాళ్ళకు 20%, మత మార్పులు అందరు కలిపితే మనం 40% లేము. ఇట్లనే మనము ఏ విధంగా కూడా సంఘ విభాగాలు ఉన్నాయి. మన పిల్లలను ఆర్ఎస్ఎస్ శాఖకు పంపించండి, ఆడపిల్లలను సేవికా సమితికి పంపించండి. సంస్కారము, సభ్యత నేర్చుకొని ఎవరు కూడా లవ్ జిహాద్ గురిగా ఆడపిల్లలు. మగపిల్లలు తల్లిదండ్రుల పట్ల, తన సమాజం పట్ల ఒక నిబద్ధతతోనే పనిచేస్తాడు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఒక బజరంగ్ దళ్, ఒక విహెచ్పి. ఇట్లాంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మనము చివరిగా ఒకటే చెప్తున్నా, నువ్వు హిందూ అంటే ఎప్పుడు హిందూ ఉండాలి, పేరుతో కాదు. ఎవడు భుజబలం, ఖండబలం, గుండబలం, శక్తి, వీర్యం, అనుష్ఠానం, పవిత్రత, సేవా తత్పరుడు మాత్రమే హిందువు. అట్లాంటి మంది ఒక 100 మంది ఉంటే దేశం యొక్క దిశ మొత్తం మారుతుంది. మనం ఎట్లున్నామంటే బజార్లో మన ఆడపిల్ల చేయి పైన చేసిన, మన వదిన పైన చేసిన, మన బిడ్డ పైన చేసిన, అరే వాళ్ళు 10 మంది ఉన్నారా, వాడి పాపం వాడే పోతాడు. నువ్వు చచ్చినా సరే పోయి అక్కడ మనకు ఎవరు ఆదర్శం అంటే అభిమన్యుడు మనకు ఆదర్శం. కౌరవులు తన అస్త్రశస్త్రాలన్నీ ఛేదిస్తే పోరాడడానికి ఒక ఆయుధం లేదు. రథం యొక్క చక్రం తీసి చనిపోయే వరకు గిరగిర చక్రం దింపిండు. అభిమన్యుడు మనకు ఆదర్శం. అట్లాంటి జీవితం జీవించడానికి నువ్వు జీవిస్తే మన ఆడపిల్లలు, మన ఇంటి సమాజం, వృద్ధులు అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. ఇంతకుముందు చెప్పిన వయసులో ఉన్నవాడు, ప్రౌఢ దశలో ఉన్న హిందువు దౌర్బల్యుడైతే, నపుంసకుడైతే ఇంటి ఆడబిడ్డలు ఆగమైపోతారు. మనమందరం కూడా ఒక సంకల్పం మీతో చెప్పించి నేను వెళ్తా, ముగిస్తున్నాయిగా. మీరందరూ ఇట్లా పిటికిలు బిగించండి. ప్రతి ఒక్కడు నా దేశం ముందు, నా దేశం ముందు, నా ధర్మం ముందు
మిగతావన్నీ తర్వాతే. ఈ విధమైన భావజాలంతో మనం జీవిస్తే భరతమాత యొక్క వైభవం ఆకాశాన్ని అంటుతుంది, సనాతన హిందూ ధర్మం వైభవం ఆకాశాన్ని అంటుతుంది. ఆ విధమైన హిందూగా మనం బ్రతుకుదాం. 5 ఏళ్ళు బతికినా సరే స్వామీజీ అంటాడు, వీరభోగ వసుంధర, వీరుడు మాత్రమే కాళ్ళపైన నిలబడి పోరాడగలుగుతాడు. ఊరికే జారిపోయే పారిపోయే మత కలహాలు జరుగుతున్నాయి, చంపదానికి కత్తులు కట్టర్లు వస్తుర్రు. అమ్మ అంటది, ఏ గడిలోకించి పారిపోతాం మనం, శీఘ్రంగా పారిపోతాం రా. అట్లా కాదు, మన రాముని గుడి పైన దాడి జరుగుతుందిరా, మన పోచమ్మ గుడి దాడి జరుగుతుందిరా, మన ఎల్లమ్మ గుడి పోండ్రా, 20 మంది నిలబడండిరా. ఇది హిందువు, ఇది మాత్రమే హిందువు. శివరాత్రి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు, వినాయక చవితి రోజు పోయి 1000 మంది, 10,000 మంది, 20,000 మంది పోయి ప్రసాదం తిని రావడం కాదు. ఏ గుడికైతే నువ్వు పోయినావో ఆ గుడి పైన దాడి జరిగితే 200 మంది కదరాలా. అది మాత్రమే హిందువు, అది మాత్రమే హిందుత్వం. ఈ విధమైన హిందువుగా బ్రతుకుతారని నేను ఆశిస్తూ, ఆ జగన్మాత మీకు శక్తి, బలం, వీర్యం, శ్రద్ధ కలిగించాలని కోరుతూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నా. ఒకసారి జయ జయ ధ్వానాలు చెప్దాం. సియావర రామచంద్రకి, పవన సుత హనుమాన్కి, గోమాతకి, అఖండ భారత్కి